హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె దాన్ని టేకప్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు మైలేజ్ కావాలి. పవన్ కళ్యాణ్ మీద మనం ఎంత మాట్లాడితే అంత మైలేజ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూని మనం వదులుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విషయంలో మనం మాట్లాడుతుంటేనే జనాల్లోకి బాగా వెళ్తుంది అనేది బాగా నమ్ముతుంది. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి టాపిక్తోనే బాగా హైలైట్ అవుతుంటారు. కవిత గారికి బాగా తెలుసు కాబట్టి వివిధ సందర్భాల్లో ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ రాగానే ఇమీడియట్లీ ఆమె ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిందట కవిత గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ క్రమంలో ఆ యాంకర్ అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ, అంటే పవన్ కళ్యాణ్ గురించి ఆ యాంకర్ అడిగిన దానికి సమాధానం చెప్తూ ఏమేముందంటే, పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం అనేది అది జస్ట్ అట్లా వేకఫ్ అయిపోయాడు అని చెప్పేసి ఆ మాట మాట్లాడారు. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ గారి పైన మీకు అంత అక్కసేమో నాకు అర్థం కాదు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అలాగే ఏదైతే ఈ కోడి చెరువుకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఇక ఆమె ఏమంటుందంటే, మీరు ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం అంటున్నారు. కానీ ఇవాళ సోషల్ మీడియా కాలం కాబట్టి మీరు 100 మాట్లాడితే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదంటే సాధారణ ప్రజలు కానీ 1000 మాట్లాడుతూ ఉంటారు. 1000 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అసలు మీ గురించి తీయాలంటే చాలా లెక్కలు వస్తాయి, కానీ దాని గురించి నేను వెళ్ళట్లేదు. కానీ మీరు చేసినటువంటి కామెంట్ నేను ఏదైతే ఉందో, ఇది సోషల్ మీడియా యుగం, ఖచ్చితంగా ఆధారాలతో సహా బయటకు పట్టుకొస్తారు. కాబట్టి ఈమె నిన్ను అంది ఏంటంటే, తెలంగాణకు సంబంధించినటువంటి ఫోక్ సింగర్స్ కానీ కొంతమంది రచయితలు ఉన్నారు, వాళ్ళకు మీరు ఏం రాయల్టీ ఇస్తున్నారు, వాళ్ళ పాటలు మీరు దొబ్బేస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. కొనిచ్చిరో కొనియలేదో ఎవరికి తెలియదు, కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు, తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఈమె మాట్లాడిన దాంట్లో 2 పాయింట్లను మనం తీసుకుందాం. అదే ఫోక్ ఆర్టిస్టులను మీరు ఆదుకున్నారా, వాళ్ళకి రాయల్టీ ఇచ్చారా, దానికి సంబంధించినటువంటి 2 వీడియోలు మీకు ప్లే చేస్తాను. ఒకటి మాస్టర్జీ, ఈమె సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యక్తే. మాస్టర్జీని జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పిలిచి నారాజు గాకురన్న అన్నయ్య, నజీరు అన్నయ్య అని చెప్పి ఒక పాట రాయించాడు పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, నేను ఒక సామాన్యమైన గాయకుణ్ణి, కానీ నా పాటలను అభిమానించి తన సినిమా ద్వారా నన్ను ఒక సినీ గేయ రచయితగా పరిచయం చేశారు. మీకు తెలుసు, నారాజు గాకురమ్మ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అది కూడన్న మాట, అనవద్దునంట నన్న వేమన్న గారి మాట, వినలేద నువ్వు ఏట బంగారు పలుకు మాట. నిజమైనటువంటి హీరో నేను. సినిమా పరిశ్రమలో మా భూమి రంగుల కళ ఒక 40 సంవత్సరాల నుంచి నిజమైనటువంటి హీరోగా, మానవతా మూర్తిగా చూసినటువంటి వ్యక్తి కేవలం మా పవన్ కళ్యాణ్ అయ్య గారు. తెలంగాణ పాటలంటే, తెలంగాణ కవిత్వం అంటే, తెలంగాణ సంస్కృతి అంటే బాగా ఇష్టం కాబట్టి వెతికి పట్టుకొని మరి జానీ సినిమాలో మాస్టర్జీతో పాటలు రాయించాడు. ఇప్పటికీ మాస్టర్జీతో అతనికి సాన్నిహిత్యం ఉంది. మాస్టర్జీ కూడా ఎన్నో సందర్భాలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను చాలా చాలా ఆదుకున్నారు ఆర్థికంగా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి నాకు మాస్టర్జీ గారితో నాకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఆయన నంబర్ నాది మిస్ అయింది, లేకపోతే నేను ఖచ్చితంగా లైవ్లో కూడా తీసుకునేవాడిని. ఇక మరొక వ్యక్తి కిన్నెర మొగలయ్య. ఈయన గురించి మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఈయనను పిలిచి మరీ భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడించాడు. మొగలయ్య గారికి ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. మన పవన్ కళ్యాణ్ సార్ కూడా నాకు సన్మానం చేసి, మన డాక్టర్ రంగయ్య కూడా మనకు సన్మానం చేసి, నాకు మంచిగా సంతోషంగా నాకు మొన్న
ఆర్థిక సాయం కూడా చేసిండు మన సార్. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాలో పాడడం అదృష్టం నాకు. ఈ సినిమాలో పాడడం, ఈ సినిమాలో పాటలు పాడితే, ఈ పాటలు పాడినాక నాకు ఢిల్లీలో అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వస్తే ముఖ్యమంత్రి సన్మానం చేసినాక ఇప్పుడు సార్ వాళ్ళు సన్మానం చేసిరంటే గొప్ప సార్. మన తమన్ సార్, పెద్ద సార్ వాళ్ళు పేరు రాదు కానీ ఇంకా అందరు నాకు సన్మానం చేశారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాలో నేను ఏదో అనుకున్నా, ఇంత గొప్పగా వస్తుందని నేను అనుకోలే. ఏం పాట పాడనిస్తలేరు, నిలబడనిస్తలేరు. చాలా ఎక్కడ పోయి సెల్ఫులే, ఎక్కడ పోయి పాటలు, ఫోటోలు. ఇక గద్దర్ గారి గురించి మాట్లాడారు కవిత గారు. గద్దర్కి ఎప్పుడో ఒక కారు కొనిచ్చాడంట, మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నాం, నైజాంలో చాలా సినిమాల మీద రెవెన్యూ ఎక్కువ వస్తుంది, కొనిచ్చి ఉండొచ్చు, అంత మాత్రానికి ఏదో అంటారు కదా, కుడి చేతితోని ఇస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు కదా అని చెప్పి దానికి గప్పాలు కొట్టుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గప్పాలు కొట్టలేదు కవిత గారు. సందర్భం వచ్చింది కాబట్టి, గద్దర్ గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. మరి తెలంగాణకు సంబంధించినటువంటి 1200 మంది బిడ్డలు బలిదానాలు అయిన తర్వాత మీరు ఒక్కరు నన్ను ఆదుకున్నారా? ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. మీరు అన్నారు కదా, ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడతామని. దానికి అడుగుతున్నాను, అసలు తెలంగాణ బిడ్డలు 1200 మంది బలిదానాలు చేసుకుంటే ఎంతమందిని ఆదుకున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారితోనే ఉన్నారు. మరి ఎంతమందిని ఆదుకున్నారండి మీరు? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ గాయకులను ఎంతమందిని ఆదుకున్నాడు, పవన్ కళ్యాణ్ తెలంగాణ కవులను ఎంతమందిని ఆదుకున్నాడు అనేది ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు 1200 మంది బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ బిడ్డల కుటుంబాలను ఎంతమందిని ఆదుకున్నారో ప్రూఫ్స్ పెట్టండి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ప్రూఫ్స్ పెట్టండి. ఎందుకు కవిత గారు ఇలాంటి బేస్లెస్ కామెంట్స్ కానీ అబాస్పాలయ్యే కామెంట్లు ఎందుకు చేస్తారు? ఫస్ట్ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు హోంవర్క్ చేయండి. నిజంగానే పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడా లేదా తెలంగాణ కవులను ఆదుకున్నాడా లేదా, తెలంగాణ పాటలు దుబ్బేస్తున్నారా, వాళ్ళకు రాయల్టీ ఇస్తున్నారా లేదా, వాళ్ళకు రెమ్యునరేషన్ ఇస్తున్నారా లేదా, క్లియర్గా కనుక్కొని మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ ఇలా వేగ్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబాస్పాలు అవుతా ఉంటే నిజంగా తెలంగాణ బిడ్డగా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకండి మీరు ఇలా అనవసరంగా అబాస్పాలు అవుతుంటారు?